యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం గుడ్డిబావి చౌరస్తా వద్ద చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపును కోరుతూ ర్యాలీ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీలా ఎల్లయ్య పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండల గుడ్డిబావి చౌరస్తా వద్ద చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపును కోరుతూ ర్యాలీ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీలా ఎల్లయ్య, భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అండెం సంజీవ్ రెడ్డి, గిరిజన సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ బెల్లయ్య నాయక్, మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ్రు శోభారాణి తదితరులు పాల్గొన్నారు. బొమ్మల రామారం మండల కేంద్రంలో భారీ కార్యకర్తలు ముందుకు రావాలి. అందరూ రోడ్డు మీదకి రావాలి. నిందకున్న వాళ్ళందరూ, షాపుల దగ్గర ఉన్న నాయకులందరూ దయచేసి రోడ్డు మీదకి రావాలి. ముందు మా అక్కలంతా పెద్దలు, జిల్లా అధ్యక్షులు అన్న అండం సంజయ్ రెడ్డి గారు రావాలంటే కిరణ్ భారీ మెజార్టీ గెలిపేయాలి. గెలిచింది కానీ మెజార్టీ కోసం అర్థం చేసుకోండి. 10 సంవత్సరాలు వారి పరిపాలన చూసాం కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఎంపీగా మన కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుంటే కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం. ఏం చెప్తున్నావు అందరికి? ఏం చెప్తున్నావు? మళ్ళీ మేము 40 వచ్చాం కదా, రేపు కూడా వస్తాం. మీకు ఏ కావాలో చేస్తాం. ఇందిరా మినిమం సంవత్సరం ఫస్ట్ రేషన్ కార్డు ఇస్తాం. మీరు గ్యాస్ ఎవరికైనా 5 వందలు చెప్పుకుంటే మేము కడుతున్నాం పైసలు. ఎవరు కూడా ఇబ్బంది పడదు. వేరే ప్రతిపక్షాలు అట్లా అంటారు, కాంగ్రెస్ వచ్చింది కాబట్టి మీరు అంటారు. పెన్షన్లు కూడా వస్తాయి. ఒక్కొక్కటి వాడు అప్పు చేసిపోయినా ఎయిర్పోర్ట్ వస్తున్నాం. ఇవాళ మీరందరూ చూస్తున్నారు, గత 10 సంవత్సరాలుగా మనం వాడుకునే నిత్యావసర సరుకులు ఏ విధంగా మోడీ గారు ధరలు పెంచిండో మీరు అర్థం చేసుకోవాలి.
గత 10 సంవత్సరాల కింద పెట్రోల్ ధర ఎట్లుండే, డీజిల్ ధర ఎట్లుండే, మన ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు అధికారంలో ఉన్నప్పుడు మా అక్క చెల్లెల కోసం 450 రూపాయల సిలిండర్ ఇస్తే ఈ దుర్మార్గపు మోడీ వచ్చి 1200 రూపాయలు ఇలా 1200 రూపాయలు గ్యాస్ ధర చేసిండు. మరి మోడీకి 1200 ధర సిలిండర్ చేసేందుకు ఇవ్వాలన్నా మనందరి ఖాతాలో ఒక్కొక్కరికి 15 లక్షలు వేస్తా, మీరందరూ నాకు అధికారం ఇస్తే నల్ల ధనాన్ని వేస్తున్నటువంటి మోడీ ఇవాళ మన రైతుల మీద నల్ల చట్టాలు వేసి ఇవాళ రైతులు వ్యవసాయం చేయలేకుండా కార్పొరేట్ వ్యవస్థ చేస్తున్నటువంటి మరి మోడీకి ఎందుకు ఓటేయాలనో మీరు ఆలోచన చేయాలి. గతంలో బంగారం 45,000 50,000 ఉండే ఇవాళ 70 రూపాయలు 75,000 వెళ్ళడానికి కారణం మోడీ గారు. ఒక అక్క పెళ్లి చేద్దామన్నా, చెల్లె పెళ్లి చేద్దామన్నా తులం బంగారం 75,000 ఉంది. మళ్ళొక్కసారి మోడీ గారికి వేస్తే ఈ దేశాన్ని పాకిస్తాన్ దేశానికి అమ్ముతారు తప్ప మన దేశంలో మన దేశ బాధ్యత ఉండనియరు. మోడీ ఏమున్నా సెంటిమెంట్లు భారతదేశ ప్రజలను మతానికి మత్తులకు ముంచేస్తున్నారు. మనందరం దేవుని పూజిస్తలేమా? మొన్నదాకా రాముడు దేవుడు రాముడిని గుడి కడుతున్నా అన్నాడు, రాముని పేరు మీద ఓట్లాడుతున్నారు. ఏముందంటే ఇంటింటికి బియ్యం పంపిండు, నా బియ్యం నీకు నీ బియ్యం నాకు. మరి బియ్యం వస్తే కడుపు నిండిందా అమ్మా? మీరు ఆలోచన చేయాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పెట్రోల్ ధర ఎట్లుండే, డీజిల్ ధర ఎట్లుండే, గ్యాస్ ధర ఎట్లుండే, రైతులకు ఏ రకంగా స్వేచ్ఛ ఉండే, రైతుల ఖాతాల్లో 15,000 వేస్తున్న మోడీ మరి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు వేయడానికి వచ్చిందో మీరు చెప్పాలి.